ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ని కలవడానికి వచ్చాను అనమాట. ఐ థింక్ సో ఇప్పటివరకు ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదు అనుకుంటా. సో రాను రాను బొంబాయికి రాను పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలుసు. ఆ పాటకి మ్యూజిక్ అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాను అనమాట. సో ఇక్కడే ఆయన స్టూడియో పైన అనమాట. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. రాను రాను బొంబాయికి రాని కాదు, చాలా మంచి మంచి పాటలు మ్యూజిక్ అందించారు. సో ఫోక్ పాటలో తనకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇంకా ఏమాత్రం ఆలోచన చేద్దు, లోపలికి వెళ్ళిపోదాం, ఆయనతో మాట్లాడదాం. దట్టు రాము రాథోడ్ లోపల ఆట ఎలా ఆడుతున్నాడు, ఆట తీరు ఎలా ఉంది, సో బయట వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఏ విధంగా ఉంది ఆట తీరు, సో తన మాటలను తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. తనకి మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కీస్ గారి దగ్గరకు వచ్చాం అనమాట. సో కళ్యాణ్ గారు అంటుంటారు, అండ్ ఇప్పటివరకు ఎక్కడ ఇంటర్వ్యూ లేదు, అండ్ రాము రాథోడ్ ఆట తీరు ఎట్లా ఉంది ఏంటి, అసలు బయట నుంచి ఆయన చూస్తున్నారా లేదా, అండ్ ఇప్పటివరకు ఇంటర్వ్యూ అసలు ఇవ్వలేదు. అండ్ స్టూడియో దగ్గరకు వచ్చేసాము, లోపలికి అయితే వెళ్దాము, ఆయనతో మాట్లాడదాం. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ అండి, మీకు కూడా హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ వలి గారు, హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. ఏంటి కాదు, మళ్ళీ ఇంకొక సాంగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారా? మేము 24 hours అదే పనిలో ఉంటారు. సినిమాలోకి వెళ్తున్నాం. సినిమాలోకి వెళ్తున్నారు. నెక్స్ట్ సినిమాస్. ఓకే, సాంగ్స్ ఏం లేవు. సాంగ్స్ ఏం లేవు, డైరెక్ట్ సినిమాలు. ఇంకా నాకేమనిపిస్తుంది అంటే రాము రాథోడ్ లోపల ఉన్నాడు కదా, వచ్చాక ఏ సాంగ్ చేయాలని డిస్కస్ చేస్తున్నారో, ఇద్దరు ఒకే చోట ఉండి అనిపిస్తుంది. త్వరలో మంచి బ్లాస్ట్ వస్తుంది. ఫైనల్ గా మీరు సో గైస్, మొత్తానికి లోపలికి వచ్చేసాము. ఇంతవరకు చాలా ఎవరిని నేను టార్చర్ చేయలేదు ఇంత బాగా. సో కళ్యాణ్ గారిని టార్చర్ చేశాను ఇంటర్వ్యూ కావాలని, ఎక్కడ ఇంటర్వ్యూ లేదు. సో కళ్యాణ్ కీస్ అని చెప్పి కొన్ని వీడియోస్ వచ్చాయి, నేను సోషల్ మీడియాలో చూసి ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పి. సో అసలు ఛానల్ ఉందా లేదా అడగదు సార్. ఈ కళ్యాణ్ కీస్ అని హ్యాష్ ట్యాగ్లు వస్తున్నాయి, అది ఏంటి అసలు? యూట్యూబ్ ఛానల్ ఉందా మీకు? లేదండి. మరి ఎవరు పెట్టారు సార్ అది? అది ఎవరు పెడుతున్నారో కూడా నాకు తెలియదండి. అది కాదు, ఇందాక ఇచ్చారు, ఆన్సర్ ఇవ్వచ్చు కదా సార్. ఎవరెవరో పెడుతున్నారు కానీ ఎవరెవరో పెట్టినా కూడా అసలు చాలా చాలా బాగున్నాయి. అండ్ దట్టు అసలు మ్యూజిక్ మీద మీకున్నటువంటి ఆ లవ్ ని, ఆ ఇష్టాన్ని చాలా బాగా చూపించారు. ఎంతో మంది అన్కండిషనల్ లవ్ తీసుకున్నారు కళ్యాణ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా డబుల్ చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లోకి దిగుతున్నారు కాబట్టి. ఈ ఫోక్ పాటలు కాదు, ఇక్కడ ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తారు. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీదకి రాబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే చాలా రోజులు ఉంటాడు, చాలా ఇయర్స్ నుండి ఎదురు చూసే టైం అన్నట్టుది. మేము స్టార్ట్ చేసిందే సినిమా పాటలు చేయాలని, మధ్యలో ఈ ఫోక్ అని అనొద్దులే గానీ ఆల్బమ్స్. కానీ ఇంత ప్రేమని సంపాదించారు రెండు తెలుగు రాష్ట్రాలు. అసలు ఫోక్ అంటే తెలంగాణ అంటారు, బట్ ఆంధ్ర ప్రేమని సంపాదించారు, ప్రపంచం ప్రేమని సంపాదించారు. పాన్ వరల్డ్ మ్యూజిక్ డైరెక్టర్. అవును సార్, ఈ స్టెప్ మీరు ఎప్పుడైనా వేసారు సార్? ఈ స్టెప్ మీరు ఎప్పుడైనా వేసారు? వేస్తామండి, అది ఆఫ్ కెమెరా, ఆఫ్ కెమెరా. ఆఫ్ స్క్రీనా సార్? నాకు ఈ స్టెప్ రాదు సార్, ఒకసారి ఎప్పుడైనా కొరియోగ్రాఫర్ కాదు సార్. మనలో ప్రతి ఒక్కరికి ఒక డాన్సర్ ఉంటారు కదా సార్ లోపల. బేసిక్ గా నేను సాంగ్ చేసుకునేటప్పుడు నా లోపల ఒక డాన్సర్ ఉంటాడండి. కంపోజ్ చేసేటప్పుడు డాన్స్ కోసం అనేసే కంపోజ్ చేసుకుంటా. అప్పుడు ఒక స్టెప్ వచ్చిందా సార్? నా స్టెప్స్ వేరే ఉంటాయి. మీ స్టెప్స్ వేరే ఉంటాయా? కానీ మీ ఒక్క స్టెప్ ప్రపంచాన్ని ఊపేసింది. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇక మంచి, అంటే ఇలాంటి సాంగ్ కోసమే మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం యాక్చువల్గా. అంటే మేము అంటే ఏందనేది ప్రూవ్ చేయాలి. ఫోక్ పాటలని చిన్న చూపు చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇది ఫోక్ పాటలు కాదు, పాన్ వరల్డ్ లాగా చేయాలనే ఉద్దేశంతో చేసే పాటలు. సో వాళ్ళన్న కోసం అనేసి స్పెషల్ కేర్ తీసుకొని చేయాల్సి వచ్చింది ఆ పాట. ఇంకా వల్లి గారి కోసం సార్ ఏమైనా ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా ఇచ్చారా సార్? అంతేనా సార్? తర్వాత మాకు కూడా ప్రేమ అయ్యండి సార్. ఆల్రెడీ ప్రేమ ఇస్తేనే ఇంటర్వ్యూ వచ్చింది నాకు. గైస్, ఎక్కడ ఇంటర్వ్యూ లేదో మీరు సెర్చ్ చేయొచ్చు. సో ఇంటర్వ్యూ అడిగినప్పుడు కూడా ఎక్కడ అలా అన్నట్టున్నారు, బట్ ఏదో రకంగా ఒప్పించారు. ఇంటర్వ్యూ కూడా కాదులేండి, ఒక చిన్నపాటి ఏమంటారు, ఒక చిన్న జామ్ లాంటిది ఏదన్నా. ఓ శామ్ జామ్ లాగా సువర్ణ జామ్. అయితే జామ్ అయ్యారా సార్ మీరు? వస్తున్నామండి. సో కానీ ఒక మాట చెప్తా కళ్యాణ్ గారు,
వలి గారు నాకు చెప్పినప్పుడు ఐ ఫెల్ వెరీ హ్యాపీ. మా సుమన్ టీవీ ఆడియన్స్ కి నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా అన్నప్పుడు నాకు లోపల చాలా సంతోషం వచ్చింది. ఎందుకంటే ఎక్కడ మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, దట్టు వర్క్ మాత్రమే చేసుకుంటూ పోయారు. యూ హ్యావ్ నాట్ ఏ అంటే మీరు సోషల్ మీడియా పర్సన్ కాదు, అంత ఎక్స్పోజర్ ఉండే పర్సన్ కాదు. ఈ రోజుల్లో ఏంటంటే ఇంత చేసి ఎంతో చూపించుకునే ప్రొజెక్ట్ చేసుకునే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అయినా కూడా మీరు ఇప్పటికీ కెమెరా వైపు చూడట్లేదు, కిందకి చూస్తున్నాడు. మీరు చూడొచ్చు గైస్, ఐ కాంటాక్ట్. కానీ చాలా బలవంత పెట్టి నేను ఇంటర్వ్యూ అనేది ఒప్పించాను. సో ఈ క్రేట్ మొత్తం నాదే, అవునా కదా సార్? సగం వల్లన్నది కూడా. అందుకే ఆయన్ని సెంటర్ చేశాను సార్ నేను. కాదు, రాను రాను బొంబాయికి రాను, రాము రాథోడ్ హౌస్ టూర్ ఒకటి చేశాం సార్. అది చాలా వ్యూస్ వచ్చింది. దానికి కారణం కూడా మై ఫేవరెట్ వలి గారు. ఆయన అనుమతి లేని అక్కడ దాకా వెళ్ళేవాళ్ళం కాదు యాక్చువల్లీ. చాలా బాగా మమ్మల్ని తీసుకెళ్లారు అండ్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు. అది అర్థమవుతుంది, అది అర్థమవుతుంది. కాదు, అలా సపోర్ట్ చేయబట్టి ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ ఇప్పించారు. యా, సో ఇంకేమాత్రం ఆలోచన చేయద్దు, ఫస్ట్ సార్ని కూర్చోబెడతాను. సార్ కూర్చోండి సార్, మీరు కూర్చోండి. నేను కూర్చుంటే వర్కౌట్ అవుతుంది సార్, నేను క్వశ్చన్స్ అడగాలి కాబట్టి. ఏంటి మీ సిస్టమ్ లో చాలా లైన్స్ ఉన్నాయండి అక్కడ, ఏంటి నెక్స్ట్ ఏం పాటలు ఏంటి? మీరు కూర్చొని అడగొచ్చండి. నేను నుంచి అడుగుతాను సార్. కాదు కాదు, కళ్యాణ్ గారు చెప్పండి. కళ్యాణ్ కీస్ ఏంటి? ఆ కీస్ ఈ కీబోర్డ్? కళ్యాణ్ అంటే నేనండి, కీస్ అంటే ఇదండి. ఈ పేరు ఎవరు పెట్టారు సార్? నేనే పెట్టుకున్నాను. కళ్యాణ్ కీస్. యాక్చువల్లీ నేను కీస్ అనగానే ఇనిషియేట్ అంటే ఇనిషియల్ ఏమో అనుకున్నా యాక్చువల్లీ. ఆ పేరు కూడా మీరే పెట్టుకున్నారు? అంటే నాకు బేసిక్ చిన్నప్పటి నుంచి కీబోర్డ్ అంటే ఇష్టం అండి. కీబోర్డ్ లో నుంచి కీ అనేది షార్ట్ కట్ తీసుకున్నారు, పెట్టుకున్నా. ఎందుకు కీబోర్డ్ ఇష్టం చిన్నప్పటి నుంచి? ఇష్టం అండి, మ్యూజిక్ అంటే ఇష్టం బేసిక్ గా. సో ఇంట్లో మా ఇంట్లో చిన్న చిన్న కీబోర్డ్ ఉండేది, దాన్ని క్యాషో అంటారు. సో చిన్నప్పటి నుంచి దాన్ని ప్లే చేయడం ఇంట్రెస్ట్ తోటి ఈ పెద్ద కీబోర్డ్ వరకు వచ్చింది. కాదు, ఏ ఏజ్ అప్పుడు మీరు కీబోర్డ్ ప్లే చేశారు? స్కూల్ నుండి అండి, ఒక 5th 6th క్లాసెస్ నుండి. ఓకే ఓకే. ఏ ఊరు సార్ మీది? అదొక్కటి చెప్పండి. ఏ ఊరు సార్ అదొక్కటి చెప్పండి సార్. అది మహబూబాబాద్ పక్కన జిల్లెలగూడెం అని ఒక చిన్న విలేజ్ అండి. ఓకే, చిన్న విలేజ్. చిన్నది, ఒక ఆమ్లెట్ విలేజ్ అంతా, ఒక ఆమ్లెట్ విలేజ్ అంతా. ఓకే, ఇప్పుడు ఏమన్నా పెద్దగా ఏమన్నా చపాతీ? లేదండి, చిన్నదే, చిన్నగానే ఉంది. ఇప్పటికీ చిన్నగానే ఉంది. ఆ చిన్న విలేజ్ లో ఈ సౌండ్ గురించి తెలుసా? ఈ కళ్యాణ్ కి సౌండ్ తెలుసా? తెలుసా అండి? తెలుసా? ఆయనకి చెప్పడం రావట్లేదు కానీ అలాగే ఒక ఫ్యామిలీ లెగసీ అంటే వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ బాబాయ్, ఆ నెక్స్ట్ జనరేషన్ కళ్యాణ్ గారు. మా బాబాయ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి. అనిత సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మా బాబాయ్. ఓ, అక్కడ కనెక్ట్ అయింది అయితే. ఓకే, అనిత అదే కదా. ఓ సూపర్. అయితే అలా లెగసీ కంటిన్యూ అయింది. మా ఫాదర్ వాళ్ళ టైంలో ఏంటంటే ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్, పెళ్లిళ్ళలో బ్యాండ్ వాయించడం ఇవన్నీ చేసేవాళ్ళు. సో అక్కడ నుంచి మెల్లగా ఒక్కొక్క స్టెప్ ఇట్లా వచ్చింది. అట్లయితే నాకు ఇది సరిపోదు సార్. ఫ్యామిలీ లెగసీ అన్నారు కదా, 4 fathers నుంచి. సార్ మీ ఊరు ఎప్పుడు తీసుకెళ్తారు సార్? తీసుకెళ్తాండి సార్. లీడ్ మీరే ఇచ్చారు సార్, యాక్చువల్లీ నా తప్పేం లేదు సార్. అనవసరంగా చెప్పారనుకుంటున్నారు కదా. ఎనీవేస్, ఊరికి మిమ్మల్ని నవ్వించడం కోసం, ఎందుకంటే మీరు కొంచెం ఇంట్రోవర్ట్ కాబట్టి. ఐఎమ్ ఆల్సో ఎక్స్ట్రోవర్ట్, మన వలి గారికి తెలుసు కాబట్టి. ఆ ప్రయత్నంలో లాగాను. ఓకే, ఇట్స్ ఓకే. ఫస్ట్ నాకు మీ రాను రాను కంటే నాకు చిన్న రాములమ్మ సాంగ్ చాలా ఇష్టం యాక్చువల్లీ. నాకు ఒకసారి ప్లే చేస్తారా లైవ్ లో? ఒక 2 లైన్స్ ప్లే చేస్తే చాలు, మా ఆడియన్స్ ఇంకొంచెం ఖుషి అవుతారు యాక్చువల్లీ. చాలా చెవులకి చాలా స్వీట్. మనం నోటితో తినే స్వీట్ కంటే కూడా ఇది చెవులతో తినే స్వీట్. అవును, యాక్చువల్లీ చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి స్పీకర్స్ అసలు థియేటర్ లో ఉన్న ఫీలింగ్ వస్తుందండి, వీళ్ళకి ఆ ఫీల్ వస్తుందేమో యాక్చువల్లీ వాళ్ళు కదా. ఓకే, కాదు సార్, ఫస్ట్ మీరు మ్యూజిక్ చేసిన ఫస్ట్ పాట ఏంటి అసలు? ఇన్ని సంవత్సరాలు గుర్తులేదండి. సక్సెస్ వచ్చిన పాట ఏంటి? సక్సెస్ అంటే కళ్యాణ్ చేశాడు ఈ పాట అని అందరికీ తెలిసిన పాట ఏంటి అసలు? రజిత అని మన హనుమంత్ యాదవ్ రాసి పాడిన పాట. అది ఫస్ట్ పెద్ద హిట్ సాంగ్. అంతకుముందు చిన్న చిన్న హిట్స్ ఉండే కానీ రజిత అనే సాంగ్ పెద్ద హిట్ సాంగ్ అండి. అప్పుడు 150 million 200 million ఎంతో వెళ్ళినప్పుడు. 150 million? ఓకే, 2017-18 టైంలో అనుకుంటా.
కాదు ఇప్పుడు ఫోక్ ఇంత బాగా మంచి లవ్ వస్తుంది, ఇంత అన్కండిషనల్ లవ్ వస్తుంది, ఏం చెప్తారు సార్? అంటే మీరు సినిమా పరంగా కూడా ఆ రంగంలోకి అడుగు పెడుతున్నారు, బట్ ఫోక్ ని ఇప్పుడు ఇంత బాగా ప్రేమిస్తున్నారు ప్రతి ఒక్కరు. అవునండి, ఏం అది చెప్తారు? మా అదృష్టంగా భావిస్తాం మేము. ఇంతమంది కళాకారులు, ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్స్ అందరూ హ్యాపీగా ఉంటున్నారని అంటే ఈ ఫోక్ పాటల వల్ల. దాని పరంగా అయితే చాలా హ్యాపీ. అండ్ ఈ అంటే ఒక ఒక ఇండస్ట్రీ లాగా చేయాలనేదే మా కాన్సెప్ట్. మా ఇండస్ట్రీలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళే అందరి అది కూడా ఆశ కూడా అదే. ఒక ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎలానో ఒక ఆల్బమ్ ఇండస్ట్రీ, ఒక సాంగ్స్ ఇండస్ట్రీ. ఇప్పుడు హాలీవుడ్కి వెళ్తే ఎలా ఉంటుందని అంటే ఒక మూవీ ఇండస్ట్రీ, ఒక ఆడియో ఇండస్ట్రీకి సంబంధించి గ్రామీ అవార్డ్స్ ఇలా ఉంటాయి కదా. సో ఫోక్లో కూడా ఎందుకు ఉండొద్దు, మేము కూడా ఆల్బమ్స్ చేస్తున్నాం కదా, అది కూడా క్వాలిటీ ఆల్బమ్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఒక ఇండస్ట్రీ, ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా చూడాలనేదే కళ. ఓకే. కాదు, రాను రాను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాట ఫస్ట్ వినేటప్పుడు ఈ పాట బాగా వైరల్ అవుతుంది, నచ్చిందని అందరికి అనిపిస్తూ ఉంటుంది ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా. కానీ ఆ మ్యూజిక్కే చాలా మందికి ఎక్కేసింది, లైన్స్ ఎక్కాయి బట్ ఆ మ్యూజిక్ చాలా బాగా ఎక్కేసింది. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఆ పాటను ప్రేమిస్తున్నారు, తెలుగు రాని వాళ్ళు ఆ పాటకి డాన్స్ వేస్తున్నారు. ఏ ఒక్కరు కాలు కదిపినా ఆ కాలు కదపడానికి రీజన్ మ్యూజిక్ డైరెక్టరే, వాళ్ళు ఇచ్చినటువంటి మ్యూజిక్కే. అసలు ఇంత బ్లెస్సింగ్ తీసుకున్నారు. ఈ రాను రాను గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? రాను గురించి చెప్పాలంటే ఒక నార్మల్గా ఒక సాంగ్ లాగా స్టార్ట్ చేయాలంటే మేము ఎవ్రీడే ఒక సాంగ్, ఒక కొత్త సాంగ్ మా దినచర్యలో ఒక భాగం అది. సో అలానే స్టార్ట్ చేసాం. కానీ అంటే వినగానే నేను ఏదైనా సాంగ్ ఫస్ట్ వినగానే నాకు నచ్చి నాకు మంచిగా అనిపిస్తేనే నేను దాన్ని జనాలకి మంచిగా ప్రజెంట్ చేయగలుగుతాను. సో వినగానే మంచిగా అనిపించింది సాంగ్. సో వాళ్ళని కూడా చాలా రోజుల నుంచి ఒక మంచి హిట్ సాంగ్ చేయాలని ఉంటుండే నాకు. అంతకుముందు ఒక 2-3 పాటలు చేసాం, కానీ కొంచెం నార్మల్గా నడిచినాయి అవి. ఒక మంచి సాంగ్ చేయాలనే ఆలోచనతోటి ఉండే. అట్ ద సేమ్ టైం రాము కూడా చాలా కాలమైంది హిట్ ఉండి. అందరం హార్డ్ వర్క్ తోటి ఈ సక్సెస్ చూసామండి. ఓకే, సరే. మరి మీ వాడు లోపల హౌస్ లో ఉన్నాడు, ఏమైనా మిస్ అవుతున్నాడు రామురాతోడిని? మిస్ అవ్వట్లేదు, అంటే చూస్తున్నాం కదా డైలీ, సో మిస్ అవ్వట్లేదు. వాడు మిస్ అవుతుండొచ్చు. ఎందుకంటే మీ వీడియోస్ లో మొత్తం అంతా వెనకాల మీరు కీబోర్డ్ ప్లే చేస్తుంటే పాడుతుంది రాము వీడియోస్ ఉన్నాయి యాక్చువల్లీ. అవును, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇక్కడే ఉంటాడు రాము. మంచి అబ్బాయి వాడు, మంచి అంటే ఎలాంటి కల్మషం లేని మనసు వాడిది. ఆడతీరు ఎట్లా ఉంది సార్ లోపల హౌస్ లో? ఓకే, ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలనే అనుకుంటున్నాం. అంటే కొంచెం వాడు కూడా నాలాగానే ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడట్లేడు. ఇంట్రోవర్ట్ బ్యాచ్. ఓకే, కొంచెం మాట్లాడి అందరిని ఎంటర్టైన్మెంట్, అంటే వాడికి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంది. ఇంకా మరి వాళ్ళు టీవీ వాళ్ళు ఫోకస్ చేయట్లేరా, వీడు ఫోకస్ చేయట్లేడా అర్థం కాలేదు. అది కూడా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కూడా కనపడితే అందరూ హ్యాపీగా ఉంటారు, వాడికి కూడా మంచి పేరు వస్తుంది అని అనుకుంటున్నాను. ఓకే. కాదు, మీ పాట ప్రపంచం మొత్తం ఎలా వెళ్ళిందో అందరికీ తెలుసు. రీసెంట్ బిగ్ బాస్ లో సంజనా గారు కూడా రాను బయటికి రాను అని చెప్పి ఒక చిన్న లిరిక్. అలాంటప్పుడు అంటే ఏదైనా ప్రతి ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు మనం ఇచ్చిన వర్క్ అంటే ఇట్స్ లైక్ బేబీ, అట్లా వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏం చెప్తారు కళ్యాణ్ గారు? అంటే అలా చేయడానికే మేము ప్రయత్నిస్తామండి. మా అంటే ఎఫర్ట్స్ అన్ని పెట్టి చేస్తాం. సో అలా చేస్తున్నారు అని అంటే ఇంకా అది బ్లెస్సింగ్ అనే అనుకోవాలి. ఓకే, ఇంత మంచి హిట్ జనాలు ఇచ్చినందుకు అందరికి పెద్ద అసలు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఓకే, సరే. ఇంత ఇంట్రోవర్ట్, రేపు మరి ఇంకొక ఇంట్రోవర్ట్ ఇక్కడ, ఆ ఇంట్రోవర్ట్ కోసం హౌస్ లోకి రమ్మని కాల్ వస్తే ఇలాగే మాట్లాడతారా సార్? అసలు వెళ్తారా బిగ్ బాస్ హౌస్ లోకి? మేము ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ ని పంపడానికి ట్రై చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్ సెగ్మెంట్స్ వస్తుంది సార్. ఫ్రెండ్ సెగ్మెంట్ వస్తే వెళ్తామండి, ట్రై చేస్తాం. అప్పుడు మాట్లాడతారు కదా సార్? నేను చూస్తాను సార్. ఓకే, డన్. సో ఫైనల్లీ ఇంత బాగా ఆదరిస్తున్నారు, రాను రాను పాటను ఆదరిస్తున్నారు. ఆ పాట వల్ల ఈ రోజు రాము రాథోడ్ ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నాడు. వలి గారి గురించి బయట అందరికీ తెలిసింది యాక్చువల్లీ. అంటే ఈ పాట అందరినీ బయట ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడన్నా కూడా పాట కారణం. ఏం చెప్తారు సార్? ఇంత లవ్ ఇస్తున్న మీకు ప్రేమ ఇస్తున్నటువంటి ప్రజలందరికీ ఏం చెప్తారు? మోస్ట్ ఆఫ్ ది మా తెలంగాణ ప్రజలకి ఫోక్ పాటలని అంటే దాంట్లో ఒక మ్యాజిక్ ఉంటుందండి ఫోక్ పాటలలో. ఫోక్ అని కొంతమంది దాన్ని తక్కువ చూపు చూస్తారులే, కానీ వాళ్ళకి అంటే ఎంత చెప్పినా తక్కువే వాళ్ళ ప్రేమకి. ఇంత ప్రేమ, ఇంత ఆదరణ, ఇన్ని వ్యూస్, ఇన్ని లక్షల కోట్ల వ్యూస్,
ఆల్ ఓవర్ ది వరల్డ్, అంటే వేరే దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు కాదు ఇంగ్లీష్ వాళ్ళు కూడా పాటని పాడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అంటే తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాండి. ఓకే, సూపర్ సూపర్. సో సినిమాల్లో కూడా రావాలని మాకు కూడా ఉంది, ఎందుకంటే ఈ బీట్స్ మేము ఎంజాయ్ చేయాలని ఉంది సిల్వర్ స్క్రీన్ మీద, పెద్ద పెద్ద హీరోస్ కూడా. ఒక చిన్న క్రేజియస్ట్ క్వశ్చన్, మీ ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు. ఓ సూపర్ సార్. మన ఇప్పుడు లిరికల్ వీడియో వచ్చింది సార్, మన అవును. శివశంకర అవును, వరప్రసాద్ అవును, గారి అవును. లిరికల్ వీడియో, అవును. ఆ మీసాల పిల్ల. అవునండి. ఒకసారి ట్యూన్ కొట్టండి సార్, మీకు వచ్చి మీరు వినే ఉంటారు, ఫ్యాన్ అంటే ఖచ్చితంగా ఉంటది. ఒక 1 లైన్ ఎట్లా వస్తుందో ట్రై చేస్తా. రోమోనే కదా రిలీజ్ అయింది. అవును అంతే, మీసాల పిల్ల అదొకటి. ఏ మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. సూపర్, థ్యాంక్ నాకు యూ ఇంకా సో మచ్ తగ్గట్లేదు. కళ్యాణ్ జీ. Thank అసలు you. ఇంత ఇంట్రోవర్ట్ ఇంత మాట్లాడడమే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఇంతకంటే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. బట్ కళ్యాణ్ Thank గారు you. అనగానే మాకు థ్యాంక్ యూ అంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతా. కనీసం ముఖం కూడా చూడకుండా ఇంటర్వ్యూ ఇచ్చారు, కెమెరా కూడా చూస్తున్నానండి. చూడలేదు. సార్ శృతి హాసన్ గారి లాగా మీకు ఏమన్నా క్వాలిటీస్ ఉన్నాయా సార్? ఎందుకంటే లోపల లోపల నవ్వుకోవడం చూసి. లేదండి, నేను ఓపెన్ గానే ఉంటా, హ్యాపీగానే ఫ్రీగానే అందరితో మాట్లాడతా. కెమెరాయే చూడట్లేదు సార్, మీరు యాంకర్ ని కూడా చూడట్లేదు. అయ్యో, అయ్యో. నైస్ టు మీట్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ కళ్యాణ్ జీ. థ్యాంక్ యూ అండి. నిజంగా మోర్ అండ్ మోర్ సక్సెస్ రావాలి. థ్యాంక్ యూ. సో వలి గారు నాకు ఎట్లాగా పరిచయం అయ్యారో మీ సక్సెస్ తో నేను కూడా మీతో ట్రావెల్ చేయాలని మనస్ఫూర్తిగా షూర్ కోరుకుంటున్నాను. అండి, తప్పకుండా. కానీ ఇన్ని చేశాక రాను రాను ట్యూన్ కొట్టకపోతే నన్ను కొడతారు సార్. ఒక 1 లైన్ ఆ ట్యూన్ కొడితే. బా, ఇంత షార్ట్ అండ్ స్వీట్ అసలు యాక్చువల్లీ. కళ్యాణ్ కీస్ గారు చాలా వరకు ట్రై చేసి రాక్షసత్వంగా ఇంటర్వ్యూ తీసుకున్నా బికాస్ ఆఫ్ వలి గారి వల్ల. రాము రాథోడ్ గురించి ఒక చిన్న క్యూట్ ఇంటరాక్షన్ కోసం అనమాట. సో చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఒక పాటతో అక్కడికి లోపలికి వెళ్ళాడు అంటున్నారు, బట్ బిఫోర్ జర్నీ చాలా ఉంది. అండ్ ఆ పర్సన్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దట్టు నెక్స్ట్ మన సార్ సిల్వర్ స్క్రీన్ మీదకి రాబోతున్నారు. అండ్ మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా సుమన్ టీవీ నుంచి కోరుకుంటున్నాం. అప్పటికైనా ఇంటర్వ్యూ ఇస్తారు లేదో తెలియదు, ట్రై చేద్దాం మాక్సిమం. ఆల్ ది వెరీ బెస్ట్ సార్, ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మా సుమన్ టీవీ ఆడియన్స్ కి హ్యాపీ దివాళీ చెప్పేస్తే వెళ్ళిపోతాను సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ హ్యాపీ దివాళీ. చాలా అండి. అమ్మో చాలు.